ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి పార్టీల అధినేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ సైతం 2029 లక్ష్యంగా పార్టీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి కొత్త స్కెచ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే వీటిల్లో సర్వేలు చేయిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి జగన్ ఊహించని అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కూటమి పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాలపైన తొలి విడతలో ఫోకస్ చేశారు. వీటిల్లో ఇప్పటికే 3 సర్వే సంస్థలతో సర్వే చేయిస్తున్నారు. పార్టీ కేడర్ అభిప్రాయాలు అందులో ఉండే విధంగా సూచనలు చేశారు. ఎక్కడా మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి వచ్చిన జగన్ను పార్టీ ముఖ్య నేతలు కలిసిన సమయంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇక జగన్ తాజాగా ఫోకస్ చేసిన నియోజకవర్గాల్లో మంగళగిరి సైతం ఉంది. టీడీపీ ముఖ్య నేత మంత్రి లోకేష్ ఇక్కడ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈసారి మంగళగిరి నుంచి జగన్ ఊహించని అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ అభ్యర్థి జగన్ సన్నిహిత నేత, ఇక ప్రముఖ హీరో, బంధువు కావడంతో కేడర్ నుంచి మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో చేయిస్తున్న సర్వే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమయంలోనే అమరావతి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైన జగన్ సర్వే చేయిస్తున్నారు. కూటమి కలిసే 2029లో పోటీ చేస్తుందనే లెక్కలతో ఎన్నికల పోరాటానికి జగన్ తన అభ్యర్థులను ప్రాథమికంగా ఖరారు చేస్తున్నారు. ముందుగా పార్టీ సమన్వయకర్తలుగా వారిని ప్రజల్లోకి పంపి కేడర్లో జోష్ పెంచే బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో జగన్ తాజా నిర్ణయాలు పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది.